కలుగునుగాక. ఈ ప్రశస్తమైనటువంటి ఈ సమయంలో ఈ కూటం జరగడానికి గల కారణం మా తండ్రి గారి యొక్క తల్లి గారు, మా నానమ్మ గారు నత్తల సింహాచలం ప్రభు సన్నిధానంలో రక్షణ పొందుకున్నాక ప్రభు మందిరంలో ప్రభు ఇచ్చినటువంటి నామకరణం సంతోషమ్మ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు ప్రభువునందు నిద్రించి నేడు 2వ సంవత్సరం కనుక ఈ 2వ కృతజ్ఞత లేక ఈ 2వ జ్ఞాపకార్థపు ఆదరణ కూడంలో ఈ భాగంగా మనం ప్రభువును స్తుతించడానికి కృప చూపించారు. అందుని బట్టి ప్రభుకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తా ఉన్నాను. ఈ సమయంలో ఒక చక్కని పాట పాడుకొని మనం ప్రభు నామాన్ని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరికి వచ్చిన పాట మనం పాడుదాం, అందరికీ తెలిసిన పాట పాడుదాం. ప్రైజ్ ది లార్డ్. ఏ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. చప్పట్లు కొడుతూ ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు, నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. చప్పట్లు కొడదాం బిగ్గరగా. నీ ఆశలు, నీ కోరికలు, నీ తపనలు ఏది జరగాలన్నా ప్రభు యొక్క చిత్తమై ఉండాలి. నీ స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా, నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా, నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్న
నా కాపరి నీవై నన్ను ఆదుకుంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు శేషులు, సాక్షి శేషులు మా ప్రియమైన నానమ్మ గారు సంతోషమ్మ గారి యొక్క 2వ జ్ఞాపకార్థంలో కూడి చేరినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అలాగే ఈ శబ్ద తరంగాల ద్వారా వింటున్నటువంటి మా ప్రియ కుటుంబాలందరికీ కూడా ప్రభు రక్తములో కడగబడినటువంటి వారు, ఇరుగు పొరుగు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ సమయంలో ఒక్క మాట తన తల్లి గారి నిమిత్తమై మా తండ్రి గారు అనగా వారి తల్లి వారి పట్ల చేసినటువంటి మేలు ఏదైతే ఉందో ఆ మేలుని ఖచ్చితంగా ఒక సాక్ష్యం రూపంలో చెప్పవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉన్నది. అట్ ద సేమ్ టైం కోడలకి, మనవలకి, మనవరాలకు కూడా ఆ యొక్క అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆమె నుంచి మేలు పొందుకోవడమే కాదు, ఆ మేలుని ఈ కృతజ్ఞత కూటంలో మనం చెప్పవలసినటువంటి బాధ్యత ఎంతైనా మనకి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మట్టుకు నేనైతే మా నాయనమ్మ గారు నన్ను ఎత్తుకున్నారు. నాకు చిన్నప్పుడు ఏమంటారు ఎక్సర్సైజెస్ అంటే రాతపోత అవన్నీ చేశారు. అంతేకాకుండా నాకు పెళ్ళి అయిన తర్వాత దగ్గరుండి పెళ్లి చేశారు. అంతేకాకుండా నాకు పుట్టిన బిడ్డలకు కూడా వారి చేతుల మీదే సేవ కూడా చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దాదాపు ఒక 3 తరాలు వారు చూసి అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని కలిగి తన ఆధ్యాత్మిక జీవితంలో నాకు తెలిసి తను ఎప్పుడైతే రక్షణ పొందింది మొదలుకొని ఏ రోజు కూడా మోకరించి నిలువు మోకాలేసి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయకుండా లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అటువంటి ప్రార్థనా పరురాలైన మా నాన్నమ్మ గారిని గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. కానీ కొద్ది మాటలు తన కుమారుడు నత్తల శంకర్రావు గారు దేవుని రక్తములో కడగబడిన తర్వాత వారికి నామకరణం చేసినటువంటి నామకరణం సాల్మన్ రాజు గారు వారు వచ్చి వారి తల్లి నిమిత్తమై కొద్ది నిమిషాలు, 1 లేక ఒక 2-3 నిమిషాల్లో వారు వారి తల్లిని గురించి కొన్ని జ్ఞాపకాలు తెలియజేయాల్సిందిగా దేవుని పేరు తెలియజేస్తున్నాను. ఇలా ముందుకు వచ్చేయండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో సాల్మన్ రాజు గారు కొన్ని విషయాలు వారి తల్లి వారి పట్ల చేసినటువంటి మేలును బట్టి వారు తెలియజేస్తారు. హల్లెలూయా. దేవుని యందు ప్రేమగల ప్రియులారా, ముందుగా మీ అందరికీ దేవుని వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా తల్లిగారు క్రీస్తులు నత్తల సింహాసనం గారు, సంతోషం గారు దేవుని యందు నిద్రించి
సుమారు 2 సంవత్సరాలు గడిచినవి. ఈ రెండవ జ్ఞాపకార్థ కూడిక కనుక ఇచ్చేసిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా తల్లిగారు చేసిన సేవలు మరువరానివి. ముఖ్యంగా మా గ్రామంలో అయితే హైందవ కుటుంబంలో మేమందరం పుట్టాం. ఈ క్రైస్తవ జీవితం అంటే మా గ్రామానికే తెలియదు. అసలు యేసుప్రభు అంటే ఎవరో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మేము అనేక పండగలేమి, అనేక దేవతలేమి తూచే తప్పకుండా కొలిసేవారు. నేనైతే వినాయకుడి భక్తుల్ని, ఈశ్వరుడి భక్తుల్ని. మరి నేను అటువంటి హైందవ భయంకరమైనటువంటి జీవితంలో మేము గడిపాం. తర్వాత నా వివాహం జరిగిన పిదప నా భార్య పుట్టు క్రైస్తవురాలు. తద్వారా మా కుటుంబం, మా గ్రామం మొత్తం క్రైస్తవ కుటుంబాలైనవి. అలాగే నేను కూడా నా సహోదరులకి క్రైస్తవ పెళ్ళి చేయడం జరిగింది. ముఖ్యంగా నా తల్లిగారు దేవుల్లో ఆమె బాప్తిసం పొంది ఆమె మా మా గ్రామంలో ఒక చర్చిని కూడా కట్టించడానికి ఎంతో తోడ్పడింది. వాళ్ళ మేనల్లుడు పాస్టర్ గారు ఆ చర్చి గురించి కూడా ఎంతో ఫైట్ చేసి ఈరోజు పెద్ద చర్చి అయిందండి. ఊర్లో అందరూ కూడా క్రైస్తవులై ఉన్నారు. అలాగని ఏ మతాన్ని మేము విమర్శించలేదు. అందరూ మాకు కావాలి. మా మతాన్ని మేము ప్రేమిస్తాం, ఇతర మతాలను గౌరవిస్తాం. కనుక అందరూ భిన్నత్వంలో ఏకత్వంగా ఉండవలసిన అవసరం మనందరం ఉంది. అంతేకాదు మా తల్లిగారు నన్ను ఈరోజు ఇక్కడ నేను ఉన్నానంటే మా గ్రామంలో ఎవరు చదువుకునేవారు కాదు. నేను మా కుటుంబంలో, మా గ్రామంలో మొట్టమొదటిసారిగా నేనే చదువుకున్నాను. మా తల్లిగారు కష్టపడి కూలి పని చేసుకుని నన్ను చదివించింది. నాతో కొంతమంది చదువుకున్న వాళ్ళందరూ కూడా వారు చదువుకోలేకపోయారు. ఆ గ్రామం అంతటికి నేను ఒక్కడే చదువుకోవాలని డిగ్రీ చేశాను. నేను మా గ్రామంలో 200 మంది పిల్లలకి ప్రైవేట్ చెప్పి వాళ్ళందరినీ తయారు చేశాను. ఈరోజు అందరూ ఉద్యోగస్తులు అయి ఉన్నారు. మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా పక్కా ఇల్లు కట్టుకొని అనేక అభివృద్ధి చెంది ఉన్నారు. అలాగే నేను కూడా మా కుటుంబంలో అందరూ కూడా ఉద్యోగస్తులు. నేను కూడా మా గ్రామంలో 2 అంతస్తుల బిల్డింగ్ కట్టి ఉన్నాను. ఈరోజు నా తల్లిగారు అక్కడ లేరు. నా తల్లిగారు చివరి దశలో ఇక్కడికే వచ్చేసి ఇక్కడే తన తుది శ్వాస విడిచారు. ఆమె జీవితాంతము కూడా దేవుని మర్చిపోకుండా. నేనైతే అల్ప విశ్వాసాన్ని, కానీ నా తల్లిగారు పూర్తి విశ్వాసరాలు. దేవుని అంటే గొప్ప భక్తి, విశ్వాసం. మొట్టమొదటిగా నా కుమారుడు పాస్టర్ అయ్యారంటే తనే మొట్టమొదటి విశ్వాసరాలు. చివరి వరకు కూడా ఆమె అంటిపెట్టుకొని ఉన్నది. తన జీవితం ముగిసినంత వరకు కూడా అలాగే జరిగింది. అలాగే నా కుటుంబ సభ్యులు, నా బిడ్డలు నా తల్లిగారికి అద్భుతమైనటువంటి కార్యక్రమం చేసి ఉన్నారు. మరి ఒక మినిస్టర్ లెవెల్లో జరగవలసిన ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నా తల్లిగారికి, నా కుటుంబ సభ్యులు, నా బిడ్డలు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు 10 గ్రామాలకు వచ్చేలాగా చేసి ఉన్నారు. నేను కూడా చాలా ఆనందపడుతున్నాను. ముఖ్యంగా ఇదంతా దేవుని కృపండి. ముఖ్యంగా నేను యాక్సిడెంట్ అయ్యి నేను చనిపోయి, నిజంగా చనిపోయే దశకి వెళ్ళిపోయినటువంటి ప్రభువు మరలా నన్ను తీసుకొని వచ్చి మీ మధ్య నిలబెట్టారు. నా ద్వారా అనేక మందికి అనేక కార్యక్రమాలు చేశాను, చేస్తున్నాను. అందుకనేమో నా దేవుడు నన్ను మృత్యుంజయుని చేశాడు. ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా తల్లిగారు సంపూర్ణ జీవితం అనుభవించి ఉన్నారు. ఆమె తన బిడ్డలు చూసుకున్నారు, తన బిడ్డని చూసుకున్నారు, తన బిడ్డలు చూసుకున్నారు. ఆ మనవళ్ళని కూడా, మునిమనవల్ని కూడా చూసి సంపూర్ణ జీవితాన్ని అనుభవించి చివరి దేవుని వద్దకు వెళ్ళారని నేను పూర్తి ప్రగాఢ విశ్వాసం తెలియజేస్తున్నాను. ఆమె మహాభక్తిపరురాలు. దేవుడి యందు అద్భుతమైన ప్రేమ,
మరి గొప్ప త్యాగశీలుగా నేను నేను తెలియజేస్తున్నాను మీ అందరికీ. ఈరోజు నా తల్లిగారు మన మధ్యని భౌతికంగా లేకపోయినా ఎప్పుడు కూడా మాతోటే ఉన్నారని, ఆమె జ్ఞాపకాలు, ఆమె మధురమైనటువంటి అనేక ఘట్టాలు మాకు ఇప్పటికీ కూడా మెదులుతూనే ఉన్నాయి. అంతేకాదు తన పర అనే స్వార్థం లేకుండా నిస్వార్థపరురాలు, నన్నే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆమె చెల్లి పిల్లల్ని కూడా అద్భుతంగా పెంచి పెద్ద చేసి మంచి భవిష్యత్తునిచ్చారు. నాకంటే వారినే చాలా గొప్పగా చూసుకున్నారు. ఇది అక్షర సత్యం. తన పన అన్నటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించినటువంటి మనిషి. అందుకే గొప్ప జీవితాన్ని అనుభవించి వారు దేవుళ్ళలో నిద్రించారని నమ్ముతూ, దేవుడు ఎల్లవేళ నన్ను నా కుటుంబ సభ్యులందరినీ ఆదుకోవాలని, వారు పెట్టినటువంటి ప్రాణభిక్షను అనేక మందికి ఉపయోగపడేలాగా చేయాలని కోరుతూ, నన్ను, నా భార్య, నా కుటుంబ సభ్యులందరూ, ముఖ్యంగా నా బిడ్డలను, నా అల్లుడు, నా ఇద్దరు కోడళ్ళు అందరినీ కూడా దేవుళ్ళో అద్భుతంగా రాణించాలని, మీ దేవుని చిత్తమైతే ఒక మంచి మందిరాన్ని నిర్మించుకొని ఈ యొక్క ఆనందం ఇక్కడ ఉన్నట్టు ఇరుగుపొరు వారే కాదు అనేక మందికి నా కుమారుడి ద్వారా కల్పించాలని తెలియజేసుకుంటూ నేను ఈ యొక్క సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన మీ టెస్టిమనీ తెలియజేసినందుకు ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. వారు చెప్పినటువంటి మాటల్లో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చిన్నతనంలో నేను మాకు హాలిడేస్ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసేవాళ్ళం. హాలిడేస్ ఎప్పుడు వస్తాయా, ఎందుకంటే హాలిడేస్ మీ వెనక్కి కనిపిస్తున్నటువంటి బాక్స్లోనే చూసారు, 2 బాక్సులు. ఆ 2 బాక్సులు కింద ఉన్న టేప్ రికార్డర్, ఇది దానికి నాకు తెలిసి ఒక 30 సంవత్సరాల వయసు, దానికి 34 సంవత్సరాల వయసు. ఆ బాక్సెస్ పైన ఉన్నటువంటి, ఇప్పుడు మా చిట్టమ్మ పెద్దమ్మ ఉన్నారు కదా, వాళ్ళ అల్లుడు గారు దాసు మావయ్య గారు, అప్పుడు ఆయనకి అంబాసిడర్ కారు ఒకటి ఉండేది. ఆ కారులో వెనకన ఇవన్నీ వేసేసి డాడీ, నేను, మమ్మీ, అక్క, తమ్ముడు మేమందరం కలిసి ఊరు వెళ్ళిపోయి ఆ ఊర్లో ఈ సౌండ్ బాక్సెస్ వేసి చాలా అలజడి చేసేవాళ్ళం. చాలా సంతోషంగా, అంటే లోకానుసరమైనటువంటి సంతోషంగా ఉండేవాళ్ళం. ఆ సమయంలో మా నాన్నమ్మని 30 తిప్పలు పెట్టించేసేవాడిని నేను. ఊర్లో ఉన్న పిల్లలందరితో పాటు చక్కగా చేపలు పట్టడానికి గాలాలు పట్టుకొని వెళ్ళిపోయేవాడిని. మా నాన్నమ్మ, అమ్మ మా మనవాడు ఎక్కడ ఉన్నాడు, ఏ చెట్లో ఉన్నాడు, ఏ పొట్టలో ఉన్నాడు, ఏ గెడ్డలో ఉన్నాడు అనుకొని ఆ గెడ్డలన్నీ తిరిగేది మా నాన్నమ్మ. నేను మా నాన్నమ్మని చూసి దాగుండిపోయేవాడిని. ఎందుకు దాగుండేవాడు అంటే, ఇంటికాడ అందరూ ఉన్నారు, వాళ్ళందరికీ చేపలు ఎలాగైనా తీసుకెళ్ళాలి, ఇదే నా పని. ఊరు వెళ్తే వైజాగ్ నుంచి వచ్చాడు, ఓ ఇన్ని చేపలు పట్టుకెళ్ళిపోతున్నాడు, మా గెడ్డలో ఉన్న చేపలన్నీ ఒట్టుకుపోతున్నాడు బాబు ఈ పండు అని అనేవారు. ఘోరం మనవడు అనేవారు. అంతేకాదు ఆ గ్రామాన్ని అంతటికి కూడా మా నాన్నమ్మ ఒక డాక్టర్తో సమానం అనమాట. ఈ మాట మా నాన్నగారు చెప్పారో చెప్పలేదో తెలియదు కానీ, ఆమెకి కుల మత భేద వర్గాలు ఎటువంటివి ఏమి లేవు. ఎవరైనా గర్భంతో ఉన్నటువంటి స్త్రీ ఉందంటే ఆ స్త్రీకి ఎంతవరకు న్యాయకరమైనటువంటి మాటలు తెలియజేయాలో, ఎంతవరకు ఆ పురుటి నొప్పులు వచ్చేంతవరకు భద్రతలు తీసుకోవాలో ప్రతీది కూడా చాలా చక్కగా ఒక డాక్టర్ చేసేంత రీతిలో తను చేసేది. పల్లెటూరులో వాళ్ళు ఏమంటారంటే మంత్రసానులు అని అంటారు. అంటే ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, తను చాలా అద్భుతమైనటువంటి పేరు సంపాదించుకుంది. మనం ప్రసంగి భక్తుడు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో మనం మొదటి మాట చూసినట్లయితే అందులో అంటాడు, సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినమే మేలు అని అక్కడ మనకు రాసి ఉంటుంది. నిజమే, సుగంధ ద్రవ్యాలైనా సరే, ఇప్పుడు మనం పూసుకున్న సెంట్ కావచ్చు, అత్తర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక రోజు లేక 2 రోజులు, ఒక వారం రోజులు ఉంటుందేమో, కానీ మంచి పేరు చిరస్థాయిగా ఉంటుంది.
ఎలా అయితే మా నాన్నగారి యొక్క అమ్మగారు, మా నాన్నమ్మ గారు అంత మంచి పేరు సంపాదించుకున్నారో, అట్ ద సేమ్ టైం వారి కడుపులో నుంచి పుట్టినటువంటి మా నాన్నగారు కూడా అదే పేరుని సంపాదించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మందికి బ్రతుకు పెట్టారు. చాలా మందికి రేషన్ కార్డ్స్, నేను కొన్ని ప్రాంతాల్లోనికి వెళ్తూ ఉంటే ఆ ప్రాంతంలో బాబు నిన్ను చూస్తుంటే ఒక ఆయన ఉన్నారు, ఆయన చూస్తున్నట్టు అనిపిస్తుంది బాబు అనేవారు నాకు. అంటే ఎవరండి అంటే, ఉన్నారులే బాబు విశాఖపట్నంలో ఉంటారు ఆయన, మాకున్న పరిస్థితులన్నీ ఆయన వస్తేనే కానీ సర్దుమరుగు అవ్వలేదు అని చెప్తూ ఉంటే నేను కాముగా వినేవాడిని ఫస్ట్ అంతాన. వినిన తర్వాత ఎవరమ్మా ఈయనేనా అని ఫోటో చూపిస్తే, ఈయనే బాబు, ఈయన నీకు ఎలా తెలుసు అంటే, ఆయన కొడుకునేనమ్మా నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే సేవకుడిగా ఒక మట్టుకు నన్ను ఉన్నతంగా చూస్తే, వారు పొందుకున్నటువంటి మేలుల ద్వారా ఫలానా, అంటే కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే, దేవుడు ఎలా ఉంటాడో మాకు తెలియదండి, ఇదిగో దేవుని రూపంలో మీరు వచ్చి మాకు సహాయం చేశారండి, దేవుడే మిమ్మల్ని పంపించారండి అనే మాటలు కేవలం మనిషి మాత్రమే మాట్లాడగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇలాంటి చాలా విషయాల్లో దేవుడు అద్భుతమైనటువంటి స్థితిని మా నాన్నమ్మ గారికి ఇచ్చారు. నాన్నమ్మ గారు చివరిలో గవర్నమెంట్ ఉద్యోగంలో ట్రైనింగ్ అయితే పైనాపిల్ కాలనీలో, ఆ ట్రైనింగ్లో అక్కడ కూడా నేను వెళ్ళాను నాన్నమ్మని తీసుకుని రావడానికి ఒకసారి. అంటే ఆఖరి తుది శ్వాస వరకు కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేసి తను నిద్రించింది అని కూడా చెప్పుకోవడానికి ఒక భరోసా ఉంది తనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, ఈ సమయంలో ఒక చక్కని పాట పాడుకొని మనం ప్రభువుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడు నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడు నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా, ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశముల్, ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశముల్, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతున్. భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతున్. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడు నే పాడెదను. ఈ పాటలన్నీ కూడా మా నాన్నమ్మకి చాలా ఇష్టం. ఈ పాటలు పాడుతూ ప్రభువును స్తుతించేది, ప్రభువును ఆరాధించేది. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, భూమిపై ఉన్నవన్నీ, భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడుదున్. లెక్కించలేని స్తోత్రం దేవా, ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా, ఎల్లప్పుడు నే పాడెదన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
నిజమే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనకి ఎన్ని ఇచ్చినా మనం రుణము తీర్చుకోలేము. ప్రైజ్ ది లార్డ్. నిజమే. సమయం ముందు మనం మరొక సాక్ష్యాన్ని విందాం. సాక్ష్యం చెప్పే ముందు నేను ఒక మాట చెప్తానండి. మాకు పెళ్ళి అయిన తర్వాత నాకు కానీ నా తమ్ముడు నరేష్ కానీ పెళ్ళి అయిన తర్వాత మనవళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ కన్నా మనవరాళ్ళ మీద ప్రేమ ఎక్కువైపోయింది మా నాన్నమ్మకి. అంటే నా భార్య మీద, నా తమ్ముడు భార్య మా మరదలు దీనా తల్లి మీద చాలా ఎక్కువ అమితమైన ప్రేమ చూపించేది. ఎందుకంటే మా మనవాళ్ళు బాగా చూసుకుంటారు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజానికి మా తమ్ముడు భార్య కావచ్చు, నా భార్య కావచ్చు మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, వారు ఎక్కువ అమితమైనటువంటి ప్రేమ చూపించారు. ఆ తర్వాత మా అక్క భర్త చాలా చక్కగా కితకితలు పెడితే ఎలా అయితే చిన్నపిల్లలు నవ్వుతారో అలా ఇద్దరు తెగ ఒకసారిగా మాట్లాడుకునేవారు. మా బావగారు ఇస్సాక్ గారు కానీ, మా నాయనమ్మ సంతోషమ్మ కానీ, అంటే అమ్మమ్మ అవుతుంది కదా, అమ్మమ్మ అవుతుందని తెగ వెటకారంగా మాట్లాడుతూ సంతోషంగా ఉండేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇకపోతే ఇంకొక మాట, ఆ ఆ మా నా మనవరాలు చాలా అదృష్టవంతురాలు. నాకు చక్కని మా మనవడు మంచి మనవడు దొరికాడు. చక్కని కుటుంబం, ఉన్నతమైన ఉద్యోగం చేసుకుంటాడు, చక్కగా చూసుకుంటాడు, ఏది కావాలో చేస్తాడు కాళ్ళ దగ్గరికి. ఓ ఎన్ని చెప్తుందో. ఇక్కడ చనిపోయిన 2-3 రోజుల ముందు ఇక్కడ కూర్చొని నేను నా భార్య ఉన్నాం అంతే. ఓహో ఎన్ని మాటలు చెప్పిందో. మా మమ్మీ డాడీ ఎవరు లేరు, అందరు అక్కడ ఉన్నారు. మాకు దేనా గురించి, మా అక్క గురించి, నెక్స్ట్ పిల్లల గురించి, మా నాన్నగారి గురించి, అమ్మగారి గురించి, తమ్ముడు గురించి చాలా మాటలు మా నాయనమ్మ చెప్పడం మేము చాలా సంతోషిస్తూ ఉంటాం ఆ మాటలను బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ సమయంలో మరొక వ్యక్తిని జ్ఞాపకం చేయాలి నేను. ఎవరు ఆ వ్యక్తి అంటే, మా మావయ్య గారు, నాకు పిల్లనిచ్చినటువంటి తండ్రి గారు, మావయ్య గారు, అక్కుల్లా పాస్టర్ గారు, దైవజనులు అక్కుల్లా గారు చాలా నిజంగా ఎంత నవ్వించేవారంటే మా నాయనమ్మని, అత్త పద అలా శకారికి వెళ్దాం, బండి మీద తీసుకెళ్తాను, అలా చాలా జోకీగా ఒక సంతోషకరమైనటువంటి మాటల చేత, అత్త నువ్వు అది ఉండిపో, ఎందుకు ఆ వైజాగ్లో అంట, ఇక్కడ ఉండిపో అని చాలా హుషారుగా మాట్లాడేవారు దైవజనులు మా మావయ్య గారు అక్కుల్లా గారు. వారు ఈరోజు రావాల్సింది, కానీ వారు కర్ణాటక ప్రాంతంలో సభల నిమిత్తమై వాక్య పరిచయం చేయడానికి వారు వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే మరొక వ్యక్తిని మేము జ్ఞాపకం చేయాలి. ఈ వ్యక్తి నన్ను కనకపోయినా సరే, వారికి కుమారులు లేరు అనేటటువంటి ఆ లోటును నేనే ఒక కుమారుడిగా, నన్ను అమితంగా ప్రేమించినటువంటి నా తల్లి రెబెకా అమ్మ నానమ్మని చాలా గౌరవించేది, చాలా అమితంగా ప్రేమించేది. ఒక వారం రోజులు వారింట్లోనే ఉంచుకుంది. అక్కడ ఉన్నాం, మా చొక్కపల్లి ప్రాంతంలో ఉన్నాం. అక్కడ కూడా చాలా మందికి సువార్త ప్రకటించింది. నేను ఎంత పొడుగు సొట్ట కాల్చేదాన్ని, దేవుడు ఆ సొట్టతో నన్ను కాల్చేశాడు. అప్పటి నుంచి సొట్ట మానేశాను నేను. మీరు కూడా సొట్ట మానేయండి అని చెప్పి సాక్ష్యం చెప్పేది అందరికీ. పల్లెటూరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నేను ఎందుకు ఈ మాటలు నేను ఎలా జ్ఞాపకం చేస్తున్నాను అంటే, అవి తీపి జ్ఞాపకాలు, అవి మరుపురాని మరిచిపోలేని ఒక మంచి జ్ఞాపకాలు. ఈరోజు మాట్లాడుతున్న నేను కావచ్చు, వింటున్నటువంటి మీరు కావచ్చు, ఈ శబ్ద తరంగాల ద్వారా ఎవరైనా కావచ్చు వింటున్నటువంటి వారు, ఒకరోజు మరణించక తప్పదు. మరి ఆ రోజు మన కోసం ఇటువంటి మాటలు ఎవరైనా చెప్పగలరా? ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ఈ సమయంలో మా నాయనమ్మ గారి యొక్క కోడలు అంటే మా అమ్మగారు
దేవకుమార్ అమ్మగారు చిన్నపాటి సాక్ష్యాన్ని చెప్పి ప్రభువుని స్తుతిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలండి. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి నా వందనాలు. ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి ఈ దినాన మా అత్తగారు నిద్రించిన దినంగా, జ్ఞాపకార్థ కూటంగా అందరినీ పిలిచి సంతోషంగా చేసుకుందాం అనుకున్నాము. కాకపోతే గృహప్రవేశం కూడా ఉంది కదా అనేసి మరి ఇంట్లో అనగానే నేను ఎవరిని పిలవదలుచుకోలేదండి. మా కుటుంబాన్ని అలా కూర్చొని దేవుని స్తుతించాలి, ఆవిడని జ్ఞాపకం చేసుకొని, ఆమె దేవుడి దగ్గర ఉంది గనక మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుకుందామని నిర్ణయం తీసుకున్నామండి. మరి ఇంతవరకు అంటే పాస్టర్ గారు కొద్దిగా దూరంగా వెళ్ళి రావటం వల్ల చాలా లేట్ అయిపోయింది. మరి పిలిచిన వారు కూడా పాపం వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు, రాలేకపోయారు, క్షమించాలి. మరి ముఖ్యంగా మా అత్తగారి విషయం ఆమె ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మీకు అందరికీ తెలుసండి. ఆమె చాలా దేవుని యందు చాలా భయభక్తులు. మరి నన్ను పెళ్లి చేసుకున్నాకే నా కుటుంబం అంతా రక్షణలో నడిపించడం జరిగిందండి. మరి మా పెద్ద ఆడపడుచుకు కూడా దేవుని బిడ్డనే మ్యారేజ్ చేయడం జరిగింది. మరి అట్టి రీతిగా ఈ రోజు వరకు కూడా మా కుటుంబం అంతా దేవుని బిడ్డలుగా ఆయన ఆరాధిస్తూనే ఉన్నారు. మరి అత్తయ్య గారంటే మరి ఆవిడ చనిపోయిన వరకు కూడా మరి ఎంతో చెల్లి, ఆమె బిడ్డలంటే ఆమెకి ఎంతో ఆశ. తన కొడుకు వైపు కూడా ఉండేది కాదు, కానీ వాళ్ళంటే ఈయన్ని ఎంతో కోపపడి అక్కడ ఇల్లు కట్టించింది. అక్కడ ప్రతి ఒక్కటి కూడా మంచి ఏంటి, చెడ్డ ఏంటి, వాళ్ళ మ్యారేజ్లు ఏంటి, వాళ్ళ బంగారం ఏంటి, వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే ఆ సమస్తం కూడా ఈయన చేతే చేయించేది మా అత్తగారు. అంటే బాబు నువ్వు ఒక్కడవే కదా నా కడుపును పుట్టావు, నీ పిన్నికి 3 ఆడపిల్లలు కదా నాన్న, నువ్వే అన్నీ చెయ్యాలి, ఒక్కగానొక్క కొడుకు దానికి, నువ్వు వేరేగా చూడకూడదని ఆ బాబుని కూడా, మా శ్రీని బాబుని కూడా ఎంతో చదివించి ఒక ఉన్నతమైన స్థానంలో లండన్ వరకు పంపించే వరకు కూడా అంత కష్టపడి నా భర్త ఎన్నో చేశారండి ఆ కుటుంబానికి. మరి తర్వాత మరి ఆవిడ రిటైర్ అయిపోవటం, గవర్నమెంట్ జాబ్ చేశారు, స్కూల్లో రిటైర్ అయిపోవటం, మరి మరి ఇక్కడికి వచ్చేయటం. ఎందుకంటే అమ్మ ఇంతవరకు నేను ఇక్కడ ఉన్నాను కదా, మరి నా కొడుకు దగ్గర కూడా ఉండాలనుకుంటున్నాను, వారానికి ఒకసారి వస్తానమ్మా అని వాళ్ళతో చెప్పేసి ఇక్కడ రావడం జరిగిందండి. వచ్చి మరి ఆమె మళ్ళీ కన్ను మూసేంత వరకు కూడా మరి నా కోళ్ళే నా కూతురు అంటే మరి వాళ్ళకి ఏం జరిగిందో నాకైతే తెలియదు, కానీ నన్ను చాలా అమర్థంగా ప్రేమించేదండి. నా కోళ్ళే నాకు అన్నీ, నా కోడలు నేను చాలా దూరం చేసుకున్నాను, చిన్న చూపు చూశాను నా కోడల్ని అనేసి నన్ను చాలా ప్రేమించేదండి మా అత్తగారు. ఎవరైనా తోవంట వెళ్ళేవాళ్ళు అయితే, అమ్మ మీ అమ్మ ఇంట్లో పనిచేస్తుంటే మీరు కూర్చున్నారంటే, అవునమ్మా నా కూతురు ఇంట్లో పనిచేస్తుంటే నేను కూర్చున్నానని. అంతేగాని కోళ్ళని చెప్పేవారు కాదండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను బయటకు వచ్చాక, అమ్మా నువ్వు నా కూతురు అని చెప్పుకుంటున్నా వెళ్ళిపోతున్నారమ్మా రోడ్డంట అని అనేదండి. అంటే పోలే అత్తయ్య, మరి అలాగే కదా, మీ బిడ్డనే కదా నేను, నాకు మాత్రం ఎవరున్నారు అత్తయ్య, అత్తయ్య అయినా మీరే, అమ్మైనా మీరే కదా అత్తయ్య నాకు అని అంటే ఎంతో పొంగిపోయేవారు. మరి అట్టి రీతిగా నేను కూడా ఆమెను అలాగే చూశానండి. ఏ రోజు కోప్పడలేదు, ఏ రోజు కూడా అంటే చిన్న చిన్న సిరుబుర్లు అంటే ఉంటాయి, కానీ ఎప్పుడు అత్తగా ఆమెను మాత్రం నేను ఎప్పుడు ఏమీ అనలేదండి. అత్తగా ఒక మనసులో పెట్టుకొని మా అత్త కదా అనొక దీంతో నేను ఎప్పుడు ఆమెను ఒక్క మాట నేను అనలేదండి. ఆమెకు ఉండేది కోళ్ళని, కానీ నేను మాత్రం అటు రీతిగా చూడలేదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే నేను ఎక్కువగా దేవుడికి భయపడతాను, ఏ విషయంలో అయినా సరే. ఈ రోజు వరకు కూడా నేను దేవుడికే భయపడతానండి. ఎవరైనా నన్ను ఏమన్నా గమ్మున అంటానికి కూడా భయపడతాను. ఎందుకంటే వాళ్ళు అని మనం అంటే వాళ్ళకి మనకి తేడా లేదు కదా, దేవుని దృష్టిలో మనం పరిశుద్ధులం కాదు కదా అని ఏదో బాధ, వేదన నాకు. చాలా తగ్గించుకొని వచ్చేస్తాను. ఎంతో కోపం వచ్చి ఎంతో బాధపడతాను, కానీ వాళ్ళు నేను ఒక మాట అన్నండి. దేవుడు అంటే నాకు అంత భయం ఈ రోజు వరకు.
అటు రీతిగా నా కుటుంబంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు నా బిడ్డలకు కానీ మాకు కానీ ఇక్కడ తెలిసినంత వరకు చాలా మందికి తెలుసండి నా కష్టాలు, నష్టాలు. కానీ నేను మోకరించి నా దేవుడిని అడిగాను, యేసయ్యా నేను మారు మనసు రక్షణ పొందాక, ఆ మారు మనసు రక్షణ కూడా ఇక్కడ దాసు గారు ఉన్నారండి, మీకు తెలుసు, మా అక్కాళ్ళు, వాళ్ళ ద్వారా నా తల్లి నేను కూడా రక్షణ పొందామండి. ఆ విషయం అందరికీ తెలుసు ఇక్కడ. వారి ద్వారా మేము పొందిన అప్పటి నుంచి కూడా మేము దేవుని విడిచిపెట్టలేదండి. విడిచిపెట్టకుండా ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా కూడా నేను మోకరించి తలుపులు వేసుకొని ప్రార్థన చేసేదాన్ని. అట్ట రీతిగానే నా కష్టాలు, నష్టాలన్నీ కూడా దేవుడు లయపరిచాడండి. లయపరిచి ఈ దినాన్ని నా భర్త చనిపోయిన స్థితి అయినా సరే, మరి ఈ కొండ మీద అందరూ వచ్చారండి నా భర్తను చూడటానికి. మీకు అందరికీ తెలుసు, ఆ సమయంలో కూడా నా దేవుడు నా భర్తను బ్రతికించాడు, నాకు తోడునిచ్చాడు. నాకు ఎందుకంటే ఎవరు లేరు, మన బిడ్డలైతే మనకు ఉంటారు, కానీ వారు మ్యారేజ్ చేసుకున్నాక వారు జీవితాలు వారివి, వారి బ్రతుకులు వారివి. కానీ మనం అంటే ఎట్లా ఉంటామండి, భర్తకు భార్య, భార్యకు భర్తే అని నేను ఎంతో ఏడ్చాను దేవుడి దగ్గర. అట్టి రీతిగా దేవుడు నా మొరను ఆలకించి నా భర్తను రక్షించి నా భర్తకు మళ్ళీ ప్రాణభిక్ష పెట్టాడు నా దేవుడు. మరి అట్టి రీతిగా మా అత్తయ్య గారు కూడా మరి మరణించడం జరిగింది, మీకు తెలుసు. మా అత్తయ్య గారు పరలోక రాజ్యంలో ఉన్నారని నేను నమ్ముతానండి. ఎందుకంటే మా ఊర్లో అయితే మా అత్తయ్య గారేనండి మొత్తం ప్రతి ఒక్క కుటుంబానికి రక్షణ ఇచ్చింది మా అత్తయ్య గారేనండి. అమ్మ అలా కాదు, ఇలాగా, ఇలా కాదు, అలాగా అనేసి ఆమె మంత్రసానండి. మా ఊర్లో మొత్తం 3 ఊర్లకండి వెళ్ళి, అంటే గౌరమ్మ అని పిలిచేవారు మా అత్తగారిని. అంటే గౌరమ్మ అని పేరు పెట్టుకున్నారండి వాళ్ళందరూ, ఆ 3 ఊర్లో వాళ్ళందరూ కూడా గౌరమ్మ దగ్గరికి వెళ్ళండి పాపకి నొప్పులు వస్తున్నాయి, గౌరమ్మ దగ్గరికి వెళ్ళండి పాపకి నొప్పులు వస్తున్నాయి అంటే చాలామంది లేదు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, ఆమె చెప్తేనే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాలని. ఆమెను తీసుకెళ్ళి, లేదమ్మా నేను పురుడు పోసేస్తాను, ప్రార్థన చేస్తాను, అందరూ కళ్ళు మూసుకోండి అనేసి ప్రార్థన చేశాక అంతే డెలివరీ అయిపోయేవారటండి. ఆ బిడ్డ ఇప్పటికీ కూడా వాళ్ళు చెప్తూనే ఉంటారు సాక్ష్యం. నా పిల్లలు అమ్మ కాళ్ళ మీదే పుట్టారు బాబు, అన్నయ్య, తమ్ముడు అని నా భర్తని ఎంతో గౌరవిస్తారు మా ఊర్లో అండి. అటు రీతిగా ఆమె ఎంతో విశ్వాసురాలండి దేవుని యందు. మరి మీరందరూ కూడా మా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నారు, మాకు తెలుసు. ఎందుకంటే ఈ లోకంలో మంచిగానే జీవించాలనే ఆశ, అంతేనండి. ఎందుకంటే ఏ ఏ క్షణంలో మనం ఏ మాట అన్నా సరే అది తప్పే, కానీ మంచిగా జీవించాలి. మంచి పేరు తెచ్చుకోవాలంటే ఎన్నో యుగాలు పడుతుంది, చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే నిమిషం పట్టదండి. అటు రీతిగా ఉండాలని నా ఆశ, అందరిలో మంచిగా ఉండాలని ఆశ, నా బిడ్డలు కూడా అందరిలో సాక్షిగా జీవించాలని నా ఆశ అండి. మరి మా కుటుంబం కొరకు ప్రార్థించండి. మరి దినాన్ని నేను ఎవరికి చెప్పుకోలేకపోయినా ఆశపడ్డాను, చెప్పాలి ప్రతి ఒక్క కుటుంబానికి నా అత్తగారి జ్ఞాపకార్థకోవటానికి నేను చెప్పుకొని ఏదో ఆనందంగా ఉంటాను ఈ దినాన్ని అనుకున్నాను. కానీ గృహప్రవేశం ఒకటి ఉంది కదండి అనేసి మరి ఇంట్లో అనడం వల్ల నేను చెప్పలేకపోయానండి. మా కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థిస్తారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చేసినటువంటి మేలులు చాలా గొప్పవి. ఆ గొప్పవైనటువంటి ఆ మేలుల్ని మనం ఎంత మాట్లాడుకున్నా అది నాకు తెలిసి చాలా తక్కువే. ఎందుకంటే దేవుడు మాత్రమే గొప్పవాడు, గొప్ప కార్యాలు చేసేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఖచ్చితంగా నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవాలి అని లేఖనం తెలియజేస్తూ ఉంది. ఈ సమయం ముందు చక్కనైనటువంటి సాక్ష్యాలను మనం విన్నాం. ఆష్టం గారు ఏమైనా సాక్ష్యం చెప్తారా వారి అమ్మమ్మ కోసం? రైట్. ఈ సమయంలో ఈ సాక్ష్యాల నిమిత్తమై మన మధ్యన మా పెద్దమ్మ గారు, గ్రేషమ్మ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఎక్కివేద్దాం. స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడి పరిశుద్ధనామన స్తోత్రములు నాయన. దయగల నా రాజా, కృపగల నా తండ్రి, నీ ప్రేమ కృపకు మేమేమి చెల్లించగలమయ్యా. నువ్వు గొప్ప దేవుడివయ్యా, అద్భుత కార్యాలు చేయవాడువయ్యా. సమస్తము నీ సాధ్యం, నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. నాయన గతించిన నాయన ఉదయకాలమంతయు నాయన నీ స్తోత్రము తండ్రి.
నన్ను, నా కుటుంబాన్ని, నా చెల్లి కుటుంబాన్ని నాయన మీరు దర్శించి నాయన ఈ మధ్యాహ్న సమయం నీ పాసనికి ఎందుకు వచ్చినామో నీకు తెలుసు నాయన. నాయన విజ్ఞాపన మీరు ఆలకించే దేవుడు అయ్యా, ప్రతి సాక్ష్యాన్ని మీరు ఆలకించారు ప్రభు. నాయన నీ స్తోత్రములు తండ్రి, ఘనత మహిమ నీకు చెల్లిన నాయన, నీకు వందనాలు తండ్రి. నాయన నీ సంతోషమ్మ గారి ప్రభు నీకు వందనాలు తండ్రి. జ్ఞాపకం నాయన, నాయన బిడ్డ నీకు అనేక మందికి నాయన మాదిరికరగముగా నిలిచి అనేక మందికి నీ సువార్తను ప్రకటించి నాయన అనేక మందిని నాయన నీ మార్గములు నడిపించిన బిడ్డ ప్రభు నీకు వందనాలు. నాయన మీరు సహాయం చేసి నాయన బిడ్డని నీ సన్నిధిలో చేర్చుకున్నందుకు నీకు వందనాలు నాయన, నీకు వందనాలు ప్రభు. నాయన నీ స్తోత్రమును చెల్లిని మరిదిని జీవించి ఆశీర్వదించి నాయన బిడ్డలు అతనికి ఇచ్చిన బిడ్డలకై వందనాలు నాయన. దేవాన్ని స్తోత్రములు తండ్రి. నాయన బిడ్డలు ఈ కుటుంబంలో ప్రతి బిడ్డని వాడబట్టని కృపద ఇచ్చేయండి నాయన. దేవాన్ని స్తోత్రములు తండ్రి. పెద్ద కుమారుని వాడుకున్నందుకు నీకు వందనాలయ్యా. దేవాన్ని స్తోత్రములు ఆ కుటుంబాన్ని బిడ్డలు మీరు ఆశీర్వదించి దీవించండి అయ్యా నాయన. అలాగ తండ్రి అక్క కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి అయ్యా, నీకు వందనాలు నాయన. నరేష్ కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి అయ్యా నాయన. ప్రతి పని అందు మీ హస్తాలు తోడుగా ఉంచండి రాజా. రాకపోకల్లో కూడా మీ హస్తాలు తోడుగా ఉంచండి నాయన, నీకు వందనాలు నాయన. ఈ కుటుంబాన్ని నాయన కొండ మీద దీపం వల్లే, కొండ మీద దీపం మరుగై ఉండదు ప్రభు నాయన. అటు దీపంగా మీరు వాడబట్టని కృపద ఇచ్చేయి నాయన. అనేక మందిని సర్వలోకానికి సువార్త ప్రకటించే బిడ్డలుగా నాయన, నీ సన్నిధిలో నిన్ను మహింపరిచే బిడ్డలుగా, గణపరిచే బిడ్డలుగా తయారు చేయండి నాయన. దేవాన్ని స్తోత్రములు తండ్రి. కుటుంబాన్ని అనేక నాయన బాధలు వేదనలు సోదరులు అన్ని విషయాల్లో నీ కృప తోడుగా ఉంచి నాయన బిడ్డలు లేవనెత్తి నాయన నేను నీ మహిమార్థమయ్యే బిడ్డలు జీవించడానికి సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. నాయన నీ స్తోత్రం తండ్రి. కుమార్తె విషయంలో సహాయం చేయండి, అల్లుడి విషయంలో సహాయం చేయండి నాయన. ప్రతి పని అన్ని మీరు ఆశీర్వదించి దీవించి నాయన బిడ్డలు రాకపోకలు కూడా వేస్తారు తోడుగా ఉంచి నీ కాపుదల భద్రత బిడ్డలు ఉంచండి నాయన. నాయన నీ స్తోత్రము తండ్రి. పెద్ద కుమారుడు సేవ అభివృద్ధి పరచండి. అనేక మందికి నాయన దేవాన్ని స్తోత్రం ఆర్థికరంగా బిడ్డను పెట్టండి ప్రభు, నీకు వందనాలు నాయన. మీరే సహాయం చేయండి నాయన. బిడ్డలు గృహము కట్టుకుని చుండగా నాయన గృహాన్ని నాయన త్వరలో పూర్తయ్యాడు. ఆర్థిక విషయంలో సమస్త విషయాలు నీ కృప తోడుగా ఉంచండి నాయన. నాయన నీ స్తోత్రములు రాజా. నాయన సహాయం చేయండి నాయన. నాయన కనికరించండి, కృప చూపడు తండ్రి. సమస్తము నాయన ఈ కుటుంబాన్ని ప్రతి బిడ్డను నీ హస్తాలకు అప్పగిస్తున్నామయ్యా, నీకు వందనాలు తండ్రి. మీరే సహాయం చేయండి. సేవలు ఇంకా అభివృద్ధి పరచడానికి నీ కృప దయచేయండి. ఇజ్రాయేలు నాయన అబ్రహాము సంతాన్ని ఆశీర్వదించినట్టు నాయన ఈ బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా, నీకు వందనాలు తండ్రి. వందనాలు ప్రభు నాయన. మీ స్తోత్రములు రాయదు ఆశీర్వదింపబడండి నాయన. మీరే మహిమ ఘనత పొందండి తండ్రి, నీకు వందనాలు. ఇక్కడ అనేక మందికి నాయన మాదిరికరంగా దయచేయండి ఆయన. అనేక కుటుంబాలు నిలబెట్టిన బిడ్డ ప్రభు, నీకు వందనాలు నాయన. బిడ్డ ప్రాణ అపాయంలో మీరు తప్పించి మీరు వాడుకున్నందుకు నీకు వందనాలయ్యా నాయన. ఇప్పుడు కూడా నీ సన్నిధిలో ప్రభు అనేక మందికి ఉపకారిగా ఉండటకు సహాయం చేయండి. నువ్వు చేసిన మేలులకై నీకు వందనాలు నాయన. సమస్తమును వెరిగిన దేవుడు అయ్యా, ఊహించక ముందు ఊహలెరిగిన తండ్రి నీకు వందనాలు. ప్రతి విషయంలో నీ కాపుదల భద్రత ఉంచి నాయన ఇంకా నాది సన్నిలో ఇంకా నేను మహింపరిచి గర్పరిచే బిడ్డలుగా ఉంటాకు సహాయం చేయండి నాయన. చర్చి కట్టి అనేక మందికి నాయన సువార్తను ప్రకటించే బిడ్డలుగా ఉంటాకు సహాయం చేయమని నాయన. గృహ విషయాలు కూడా మీరు ఆర్థికంగా గొప్ప కార్యం మీరు జరిగించమని మీరే సహాయం చేసి మహిళ పొందమని అన్ని విషయాల్లో నీ కృప నీ కాపుదల భద్రత ఈ బిడ్డల చుట్టూ ఉంచమని నాయన. మిద్యహాని సంబంధించిన ప్రార్థన పరపరం దయచేయమని యేసు నామ బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి ప్రియ పెద్దమ్మ గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మనం నేరుగా కొన్ని మాటల్ని బైబిల్ గ్రంథం నందు చూసి మనం హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని ఆరాధిద్దాం, ప్రభువుని గణపరుద్దాం. అంతేకాదు దానికన్నా ముందు వాక్యము మనం వినే ముందు నాయనమ్మ గారి ఫోటోకి తన కుమారుడు మా నాన్నగారు వారి చేతుల మీదుగా దండ వేసి పూలమాల వేసి వారు సత్కరిస్తారు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి కుమారుడు వారి యొక్క తల్లి గారికి పూలమాల వేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనం నేరుగా వాక్య భాగంలోకి వెళ్దాం. మనకి ప్రాముఖ్యమైనది వాక్యం కనుక ఈ వాక్యము చేత కుటుంబము ఆదరించబడులాగన, అలాగే ఈ వాక్యము చేత ఈ సమయంలో ఎంతమంది అయితే ఈ శబ్ద తరంగాల ద్వారా వింటున్నారో వారి వారి కుటుంబాల్లో కూడా నెమ్మది లేక, ఆదరణ లేక ఉన్నటువంటి వారి కుటుంబాల్లో వారికి కూడా నెమ్మదిని ప్రభువే ఇచ్చేలాగున మనం కొన్ని మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ గ్రంథమందు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేడు ఈ జ్ఞాపకార్థపు కూటానికి లేక మా నాయనమ్మ గారు సంతోషమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ ఆదరణ కూటానికి ప్రభు ఏర్పాటు చేసినటువంటి లేఖన భాగము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయాన్ని మనం చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. మైకు తీసుకోండి, త్వరితగతిన గట్టిగా చదివి సహకరించాల్సిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమునకు అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నవి. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు లేక యుగములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతులంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనుపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఆమేన్. yes, చాలు.